Hello, myself Dr. Rajesh, MBBS, MS General Surgery, FMAS, కన్సల్టెంట్ ఇన్ సర్జికల్. ఈరోజు మనం మాట్లాడుకునే విషయాలు ఏంటంటే చాలామంది మగవాళ్ళకు ఉండే ప్రాబ్లం గురించి మాట్లాడతాం. సో అవేంటి అంటే ఫైమోసిస్, పారాఫైమోసిస్, బెలనైటిస్, బెలనోపోస్టైటిస్. ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వచ్చి చెప్పుకోవడానికి షై ఫీల్ అయ్యి చాలామంది చెప్పుకోరు. సో ఈ ప్రాబ్లం ఏంటంటే మగవాళ్ళకు అంగం యొక్క ముందు భాగం ప్రెప్యూస్ అంటారు, అంగంని గ్లాన్స్ పెనిస్ అంటారు. సో ఈ ప్రెప్యూస్ అనేది ముందు నుంచి వెనుకకు ఈజీగా ఫ్రీగా మూవ్ అవ్వాలి. సో కొన్ని కండిషన్స్లో ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్లో అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో డయాబెటీస్ అనేది షుగర్. సో అది ఎక్కువ ప్రాబ్లం ఉన్నప్పుడు షుగర్ లెవెల్స్ పెరిగి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. దానివల్ల ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువై అంగం యొక్క ముందు భాగంలో క్రాక్స్ అండ్ ఫిషర్స్ డెవలప్ అయ్యి బెలనైటిస్, బెలనోపోస్టైటిస్ డెవలప్ అవుతుంది. దానివల్ల అక్కడున్న చర్మం టైట్ అయిపోయి వెనుకకు వెళ్ళదు. సో మూత్రం వెళ్ళడానికి కూడా సన్న దారాలాగా రావడం, సో బెలూన్లాగా ఒబ్బిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. దాన్ని ఫైమోసిస్ అంటారు. అలానే ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు సెక్షువల్గా ఇన్వాల్వ్ అయినప్పుడు అది ఎరెక్షన్ అప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో ఇలా ప్రాబ్లం ఉన్నప్పుడు ఫైమోసిస్ అంటారు. దాంతోపాటు నెక్స్ట్ పారాఫైమోసిస్. అది ఏంటి అంటే సో యాక్టివ్గా సెక్షువల్గా ఇన్వాల్వ్ అయినప్పుడు అంగం యొక్క ముందు భాగం చర్మం అనేది వెనుకకు వెళ్ళి అక్కడే చాలా టైట్గా అయిపోతుంది. సో అది ముందుకు ఫ్రీగా మూవ్ అవ్వదు, అక్కడే బెలూన్ అయిపోయి బెలూన్లా ఉబ్బిపోతుంది. పారాఫైమోసిస్ అంటారు. ఇలాంటి రెండు కండిషన్స్లో కూడా మనం చేయవలసిన సర్జరీ అనేది సర్కంసిషన్ సర్జరీ. సో ఆ సర్కంసిషన్ అనేది ఓపెన్గా చేయొచ్చు, స్టాప్లర్గా చేయొచ్చు. అలానే ఇలాంటి ప్రాబ్లమ్స్ పుట్టుకతో కూడా కొంతమంది చిన్నపిల్లలకు వస్తుంది. దాన్ని ఫైమోసిస్ అని అంటారు. సో ఈ ప్రాబ్లమ్స్కి సర్కంసిషన్ అంటారు. సో ఇది మనం చూస్తున్నది గోల్డ్ స్టాప్లర్. సో ఈ గోల్డ్ స్టాప్లర్ అనేది లోకల్ అనస్థీషియాలో చేస్తారు, చిన్నపిల్లలకి పెద్ద మత్తులో చేస్తారు. సో ఇది అనేది గోల్డ్ స్టాప్లర్. ఈ నిబ్లర్ ఉంటుంది, దిస్ ఇస్ ఎ బెల్. ఇది అంగం గ్లాన్స్ పెనిస్లో పెట్టేసి సో తర్వాత ఈ స్టాప్లర్ అప్లై చేసి ఆ స్కిన్ పెట్టేసి 1 click or 2 clicks. So this is only the 5 minutes procedure, very minimal bleeding and the recovery is very early, and on the day of surgery we will discharge the patient. సో అదే రోజు పేషెంట్ని కూడా డిశ్చార్జ్ చేస్తాము. ఇది వెరీ సింపుల్ ప్రొసీజర్ అండి, స్టాప్లర్ సర్కంసిషన్. ఇలాంటి ప్రొసీజర్స్ అన్నీ కూడా మా సర్జరీ హిల్లో చేయగలుగుతాము.